ఒక సైతాను ఉన్నాడు, మనకు ఒక సైతాను ఉన్నాడు. వాడు కూడా అంతే. మనం ఎదుర్కొనే ప్రతి సందర్భాన్ని, ఇబ్బందికరమైన ప్రతి ఘట్టాన్ని వాడు వికృతంగా చూపించి కొంతమంది లోకస్తులు ఆత్మహత్యలు చేసుకునేటట్టు ప్రేరేపిస్తాడు వాడు. ఇక ఈ సిచ్యువేషన్లో నువ్వు బయటపడే ప్రసక్తే లేదు, ఇక అనవసరం, ఇక నీకు లైఫ్ లేదు, చచ్చిపో. అప్పుల సుడిగుండంలో కొంతమంది చిక్కుకుంటారండి. ఏ విధంగా బయటపడాలో తెలియదు, అర్థం కాదు. ఎటుపక్క నుంచి సాయం వచ్చే అవకాశం లేదు, దారి దొరికేటువంటి మార్గం కనపడదు. అలాంటి సందర్భంలో పురుగు మందు దాగి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ. ఎందుకని? అప్పులోళ్ళు రోడ్డుకు లాగేస్తారు, ఆ అవమానాలు తట్టుకొని బతికే కంటే ప్రాణం తీసుకుంటే పోయిద్దని ఆత్మహత్యలు చేసుకున్నారు. నా దగ్గర ఇలాంటి న్యూస్ వస్తే చెప్తా. చావాలనుకుంటున్నావు, చావాలంటే గొప్ప తెగింపు, ధైర్యం కావాలి కదా. కావాలి. అదేదో సమస్య మీద పెట్టు, అవసరమైతే ఎదిరించు సమాజం మొత్తాన్ని, నిలబడో. చచ్చినందున నిన్నేం గనుడు అనుకోరు. మా డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వలేక సచ్చాడు దరిద్రుడని చచ్చినా కూడా శాపం పెడతారు, తిడతారు. కష్టము నిష్ఠురము వాళ్ళందరిని ఎదిరించి నిలబడి వాళ్ళందరికీ కొంచెం టైం తీసుకొని, అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే కొంచెం టైం తీసుకొని వాళ్ళందరికీ తర్వాత అయినా సరే ప్రతి రూపాయి కట్టిపడేసాయి. కొద్దిగా టైం తీసుకో. వెంటనే వాళ్ళు టైం ఇవ్వరు, మొత్తం వచ్చి ఉప్పెనలా ఎగబడతారు. అవసరమైతే చట్టాన్ని ఆశ్రయించైనా సరే వాళ్ళ ద్వారా వీళ్ళని కొద్ది కాలం టైం ఇప్పించేటట్టు చేసుకొని కష్టపడి వాళ్ళందరికీ తీర్చే అవకాశం ఉంది. దానికోసం సచ్చే అవసరం లేదని ఏదో నాకు తగ్గ ధైర్యం నేను చెప్పి, ఆలోచన చెప్పి కొంతమందిని పంపించాను, కాపాడుకున్నాను దేవుని కృపలో. హల్లెలూయా. అప్పుల సమస్య ఒక్కటే కాదుగా, రకరకాల సమస్యలు ఉన్నాయిగా. అయితే సౌలు దావీదుకి కళ్ళ ముందున్న సమస్య యొక్క వికృతత్వాన్ని మాట్లాడుతూ, గాంభీర్యాన్ని గురించి మాట్లాడుతుంటే, అంటే సౌలు తన కళ్ళ ముందున్న సమస్య వైపు చూస్తున్నాడు. కానీ వెంటనే దావీదేమన్నాడు తెలుసా? అవునండి అయ్యగారు, నేను కూడా చూశానండి, వాడు చాలా పొడుగున్నాడండి బాబు, మామూలుగా లేడు వాడు, అసలు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు, వాడికి ఏదన్నా ఈట విసరాలన్నా కూడా కష్టమేనండి. నిజమేనండి, మీరు చెప్పింది నిజమే అయ్యగారు అన్లా. వెంటనే దావీదు వెనక్కి చూశాడు. వెనక్కి అంటే గతంలోకి. వాడేమో ఎంత పొడుగున్నాడు, అంతలా ఉన్నాడని వాడి గురించి సౌలు గొప్పగా మాట్లాడి ముందున్న సమస్యను గురించి హైలైట్ చేసి మాట్లాడుతుంటే, దావీదు గతంలో ఇలాంటి సమస్యకు పరిష్కారం ఇచ్చిన తన దేవుని వైపు చూస్తున్నాడండి. గతంలో తన పట్ల మహోన్నతుడైన దేవుడు జరిగించిన అద్భుత క్రియలను గుర్తు చేసుకుంటున్నాడు, సౌలుకు గుర్తు చేశాడు. నాకు తెలిసి దావీదు పలికిన మాటతో సౌలు నిజంగా మైండ్ ఎఫెక్ట్ రాకపోతే, మానసిక రోగిగా మారి ఉండకపోతే, తన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తే, చిన్నవాడా ఆగు నేనే పోతా యుద్ధానికి అనాల్సి ఉండే. ఎందుకు తెలుసా? దావీదు చెప్పాడు, రాజా నువ్వు వాడి గురించి చెప్తున్నావు, వాడు అంత పొడుగున్నాడు, ఇంతలా ఉన్నాడు, వాడి ఆయుధం ఎంత ఉందో అంత, ఇవన్నీ చెప్తున్నావు, ఇవన్నీ నాకు పట్టవు రాజా. రెండు జాతులు కలిసిన ఒక భయంకర క్రూర మృగం ఒకటి నా గొర్రెపిల్ల జోలికి వచ్చింది. అలాంటి భయంకర క్రూర మృగం నా గొర్రెపిల్ల జోలికి వచ్చినప్పుడు అది తన నోట నా గొర్రెపిల్లను కరుచుకొని భక్షించుటకు తీసుకొని పోతుంటే, నేను దాని మీద పడి దాని నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను రక్షించుకున్నాను. సింహము, ఎలుగుబంటి, క్రూర జంతువు, భయంకర మృగం, అంత భయంకర మృగం నోరు చీల్చి దాని నోట నుండి నా గొర్రెపిల్లను కాపాడుకోవటానికి నాకు శక్తి ఇచ్చిన దేవుడు ఒకడు తెలుసు రాజా నాకు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన బలవంతుడు. ఎంత బలవంతుడంటే, ఆయన నామములో మనం కానీ బయలుదేరగలిగితే
మన ఎదుట ఏది నిలవదు. యెహోషువకు దేవుడు అదే మాట ఇచ్చాడు కదా, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని. యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. నా దేవుడు నీ గురించి నాకు ధైర్యం ఉంది రాజా. ఈరోజు నా కళ్ళ ముందున్న సమస్యను ఎదుర్కోవటానికి నేనేదో గందరగోళం అయిపోను. గతములో నా దేవుడు నాకు ఏ విధంగా సహాయపడ్డాడో వాటిని ధ్యానిస్తాను, వాటిని గుర్తు చేసుకుంటాను. నాకంతే చాలు. ఇంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, నా మీదికి వచ్చినప్పుడు, వాటన్నింటి నుండి కాపాడిన ఏ దేవుడు ఉన్నాడో నా దేవుడు, ఆయనే ఇదిగో ఈ ఘట్టంలో కూడా నాకు సహాయకుడు. చెల్లే, యేసుని ఎరిగిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని రకాల అనుభవాల్లోంచి దాటించుకొచ్చాడు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి తప్పించుకుంటూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు, ఆశ్చర్యక్రియ చేసుకుంటూ వచ్చాడు. చేయలేదా? అసలు దేవుని కార్యాలు అస్సలు నా లైఫ్లో ఏమీ చూడలేదనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? విశ్వాసం లేని వాళ్ళు? అమ్మో ఎంత మాట అన్నా, ఎన్నోసార్లు చూశానన్నా నా దేవుని కార్యాలు, నాకు చాలా అనుభవాలు ఉన్నాయన్నా అంటే చేయొద్దు. నిజంగా ఉన్నాయా? ఉన్నాయా? ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో నీవు విశ్వాసమందు స్థిరపడినట్లు, ధైర్యం తెచ్చుకున్నట్లు, విశ్వాసమందు బలము పొందునట్లు నీవు గతములో ప్రభువు నీకెట్టి కార్యములు చేసను వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఈ మాట దావీదు అన్నప్పుడు నాకు తెలిసి సౌలు నిజంగా విషయం గలవాడైతే రోషంతో లేచి, నిజమే కదా, గాడిదలు తోలుకోవడానికి పోయిన నన్ను పట్టుకొని రాజుని చేసి శత్రువుల మీద అనేక పర్యాయాలు నాకు జయమిచ్చాడు నా దేవుడు. సైన్యములకు అధిపతిగా యెహోవా శూరుడగు నా దేవుని ఎరిగి ఉండి నేనేంటి దద్దమ్మలాగా ఇక్కడ కూర్చున్నాను? చిన్నోడా, అవసరం లేదు, నేనే శత్రువు మీదకి వెళ్తా అని డింగ్మని మీసాలు తిప్పి వెళ్ళాల్సినాడు. ఏం లేదు, అక్కడే కూర్చున్నాడు. దావీదే వెళ్ళాడు. ఇక్కడ దావీదు నేర్పుతున్న పాఠం ఏంటంటే, గతంలోకి చూశాడు, ఆ కళ్ళ ముందు కనపడుతున్న సమస్యను చూశాడు, దాన్ని పరిష్కరించేటువంటి దేవుని వైపు చూశాడు. ఎందుకు దేవుని వైపు చూశాడంటే, గతంలో ఎన్నో గాఢాంధకారపు లోయ అనుభవాల్లోంచి దాటించుకుంటూ ఆయన తీసుకొచ్చాడు కాబట్టి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. ఎంత ధైర్యం! దేన్ని బట్టి? చాలాసార్లు కాపాడావుగా. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. అది రహస్యం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు
లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. హల్లెలూయా. భలే మాట. గతంలో డబ్బు ఉందండి, ఆపద వచ్చినప్పుడు డబ్బు ఆదుకుంది, తర్వాత డబ్బు ఉండదు. వాడే కొద్ది కొండలైనా కరిగిపోతాయి, తరిగిపోతాయని డబ్బు క్షయమైపోతుంది. గతంలో శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి బలం ఉంది. ఏం చేద్దాం, కొద్దిగా ఏజ్ మారేటప్పటికి బలం ఉడికిపోయి కొడతా అంటే ఎవరు? గతంలో పైల్వాన్ ముసలోడయ్యాడు, కొడుకు కుర్రోడయ్యాడు. ఏయ్ కొడతా అంటే అదే అంతకుముందు బాగా బలం ఉన్నప్పుడు ఆ డైలాగ్ అంటానికి ఎవడికి గుండె లేదు, ఎందుకంటే ఇతనే పట్టుకొని బాగుతాడు. కానీ శక్తి క్షయమైపోయింది, భయం వచ్చేస్తుంది. అవునా? అలాగే కొంతమంది సపోర్టు చూసుకొని కొంతమంది విర్రవీగుతారు, తర్వాత ఆ సపోర్టు పోయింది, ఆటోమేటిక్గా బలహీనపడిపోతారు. డబ్బుని, మన సొంత బలాన్ని, సొంత జ్ఞానాన్ని, జనాన్ని, ఎవరిని మనం బలంగా ఆధారం చేసుకుంటే అవన్నీ ఒకనాడు క్షయమైపోయాయి. కానీ ఇక్కడ ఎప్పటికీ క్షయము గాని అక్షయుడగు వాడు నాకు తోడై ఉన్నాడు అన్నాడు. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే. బా, నువ్వు ఆధారం చేసుకున్నావా? అక్షయుడగు వాన్ని, క్షయమైపోయే వాటిని ఆధారం చేసుకున్నావా? అక్షయుడగు వాన్ని ఆధారం చేసుకుంటే నీకు ఎదురు ఉండదు. అక్షయుడగు వాడు నీకు ఆశ్రయమైతే, ఆధారమైతే నీ ఆనందానికి అవరోధమే లేదు. ఎంత భయంకర పరిస్థితి నిన్ను చుట్టుముట్టి ఆవరించినా అస్సలు తొణకవు. ఎందుకు? నీకు ఆశ్రయమై ఉన్నవాడు అక్షయుడు, బలవంతుడు, అసమాన ధీరుడు, మంచి ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, బలవంతుడగు దేవుడు, బలహీనుడగు దేవుడుగా బలవంతుడగు దేవుడు. ఇందిరా ఇంత గర్వం, ఇంత అహంకారం, ఇంత లెక్కలేంతనం అంటే ఏం చూసుకోనరా అన్నాడు అనుకు ఎవడైనా? దేవుణ్ణి చూసుకోనరా, నా యేసయ్య. ఏం చూసుకోని మీ ధైర్యం? ఆయన్ని చూసుకొని. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. ఈరోజు నీ పతనానికి తోడ్పడి నిన్ను పాడు చేయడానికి చూసి దెబ్బతీసినటువంటి వాళ్ళందరూ అతిశయపడి ఆనందపడి, నీ ఇబ్బందిని చూసి మురిసిపోయే వాళ్ళందరూ నీ దృష్టిలో వాళ్ళు నీ శత్రువులు కాకపోవచ్చు, దేవుని ప్రేమను బట్టి నువ్వు క్షమించవచ్చు వాళ్ళని, కానీ వాళ్ళకి నువ్వు శత్రువు. మరి వాళ్లే నిన్ను శత్రువుగా స్వీకరించినప్పుడు మరి నువ్వు మాత్రం వాళ్ళ మిత్రులుగా ఎట్లా స్వీకరిస్తావు? నువ్వు మిత్రులుగా స్వీకరిద్దామనుకున్న వాళ్ళు నిన్ను శత్రువుగా చూశారు కనుక తప్పదిక. కనీసం మానసికంగా నువ్వు వాళ్ళని శత్రువులుగా ద్వేషించి పగ సాధింపులు చేయకపోయినా వాళ్ళు నిన్ను శత్రువుగా స్వీకరించారు కనుక నువ్వు కూడా వాళ్ళని శత్రువులుగానే గుర్తిస్తావు. కాకపోతే ఆ ద్వేషాన్ని, ఆ పగను, ప్రతీకారాన్ని చూపించవు, దేవుని బిడ్డవు కదా. అయితే ఒక కార్యం ఏంటంటే, వాళ్ళందరూ ఆకలిగొని ఉండగా వారి ఎదుట నీకు విందు దేవుడు సిద్ధపరిచే ఘట్టం ఒకటి ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేశావు, నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. ఆర్థిక సమస్యలు అనే భయం తరుముతుందా? గతంలో ఎన్నో తప్పించాడు, ఇవ్వలేదా? గతంలో ఆదుకోలేదా? మరి అప్పుడేమో డబ్బులు ఉన్నాడని ఇప్పుడేమో పాపం ఆయన అప్పుల పాలయ్యాడా? దేవుడేమన్నా? కాదుగా, ఎప్పటికీ శ్రీమంతుడేగా. మరేంది అప్పుడేదో కాస్త ఉన్నాయిలే కానీ ఇప్పుడు పాపం అప్పులు అయిపోండిలా, దేవుడు కూడా యాడిస్తాడులే అని అంటావా? నీలాంటి వాళ్ళ కోట్ల 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 మందికి ఇచ్చిందో కూడా తరగనంత సంపన్నుడు శ్రీమంతుడు ఆయన. రోగ భయమా? గతంలో ఎన్నో భయంకరమైన రోగాల బారిన పడ్డావు, అయిపోయావు. నీ మనసుకు నీకే అయిపోయిందిరా మన పని అనుకున్నావు. మరి మీకున్నాయో లేవో అనుభవం నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఉన్నాయి. చాలాసార్లు అడ్డం పడ్డా, ఇక నన్ను ఎత్తండ్రు అని. అయిపోయిందిరా నా పని అనుకునే ఘట్టాలు ఉన్నాయి నాకు. వాటన్నింటి నుండి అద్భుతమైన రీతిలో నేటి వరకు కాపాడి సజీవు లెక్కలో ఉంచాడు. రోగ భయం అయితే ఎన్నో ఘట్టాల్లో కాపాడుకున్న దేవుడు ఇప్పుడు కూడా కాపాడటానికి సమర్థుడు. అంటే అండి అప్పుడంటే కొంచెం ఆయన అప్పుడు వేరులేండి, ఇప్పుడు కొద్దిగా మారుండ్లా, పరిస్థితులు మారుండ్లా అంటావా దేవుడి గురించి అనే దమ్ముందా నీకు? లేదు కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది మళ్ళీ ఒక పాట, నిన్న నేడు నిరంతరం, వెంటనే రావాల మైండ్లో ఒక పాట. దేవుని స్తోత్రం అంటే నేను ఒట్టిగా మాటలు చేతి గుర్తు ఉండని పాటలు పాడతా. కొంతమందికి అది కూడా విచిత్రంగా ఉంటుంది. అరే వీడు ప్రసంగంలో నాకు తెలిసి నేను వాడినన్ని పాటలు ఎవరు వాడరేమని నా డౌటు. దేవునికి మహిమ. ఎందుకంటే నా మెసేజ్ మొత్తం కూడా పాటలో లింక్ అయి ఉంటుంది, ఏదో పాట టచ్ అవుతూ ఉంటుంది దానికి, కాబట్టి పాడుతూ ఉంటాను. మీకేం ఇబ్బంది లేదుగా, హ్యాపీ. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. నిజంగా దేవుడిని అంత ఆధారం చేసుకొని ఉండకపోతే ఈ పాటికి ఎప్పుడో టపా కట్టేసేవాడిని నేను. అరే ఇన్ని టెన్షన్లు అనుకున్నా, ఒక్కటి అయినమైందిరా బాబు అంటే మళ్ళీ గుదుగుదుగుదుగుదుగుదని వచ్చింది ఒకటి. మళ్ళా కొద్ది రోజులు దాంతో కుస్తీ, అమ్మాయి దీన్ని ఒక దారి చేసాడు అని వచ్చేది. ఇదిగిదిగో 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 అలవాటు అయిపోయింది. ఇదిగిదిగిదిగిదిగోనా అది కాదు కాదు ఉన్నాళ్ళే అంట. లేకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరటం, లేకపోతే వాళ్ళు టపా కట్టేయటం అయ్యేది. శుభ్రంగా మెంటల్ హాస్పిటల్లో చేరి నా సామ్రాజ్యం ఏమైనది, నా సైన్యములు ఏమైనవి, నా రథం ఏది, ఎవరక్కడ, నా రథము తెండు.
నేను ఇప్పుడే పోయి కళింగ సామ్రాజ్య అధిపతి మీద యుద్ధం చేయాలి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాడిని. ఇంక మిగిలిన మెంటల వాళ్ళు కూడా, మహారాజా ఇదిగో సైన్యమును సిద్ధపరిచింది, వాళ్ళు కూడా అనేవాళ్ళు పక్కన కూర్చొని బెడ్ల మీద. అది నేను చెబుతున్నా, నాకున్నన్ని సమస్యలు ఇబ్బందులు మీకుండవు. మీకు డింగ్ డింగ్ మంట ఒకటి వచ్చింది, ఆ ఒకదానికే అయిపోయాను గడగడలాడతారు. ఏదనే శాలేమనే నీకు అన్ని బాధలా, అసలు ఏందనే అంటే, మరి ఎన్ని బాధలు అంటే, ఎవరికి ఏ బాధ వచ్చినా నా బాధేనా, నాకు చెప్పకపోతే నా బాధ కాదు, నా దృష్టికి వచ్చిందంటే ఇక నా బాధే. కొంతమంది చెప్పరు, కొంతమంది చెబుతారు, చెప్పిన వాళ్ళదంతా ఇక నా బాధే. మరి ఇక వాళ్ళకి పరిష్కారం అయిందాక నాకు టెన్షన్ తగ్గదు. అందుకని నేను నేర్చుకున్న పాఠమే మీకు నేర్పుతున్నా. బలవంతుడైన వాడు నాకు ఆధారమై ఉన్నాడని గుర్తెరిగి, నాయనా ఇందుకు మళ్ళీ ఒకటి వచ్చింది. మళ్ళీ నాకు తగ్గట్టు దడేశ్వర్లు ఉన్నారు నా చుట్టూ. ఎవరు? దడేశ్వర దడేశ్వర్లు వెంటనే గద్దించి చూడు, ఏం భయపడద్దు. నా అంతరంగంలో నాకుండే ధైర్యం నాకుంటుంది. అత్యవసరంగా చేయాల్సిన ఏవో చేసేస్తాను, తర్వాత పూర్తిగా ఆయన వైపు చూస్తాను. ఎన్నిటిలో నుంచో నన్ను దాటించుకొచ్చావు, ఇది నీకొక లెక్క ప్రభువా. ఇదొక్కటే కాదు, ఇంకా ముందు ముందు జీవితంలో బోల్డ్ అని చేయాల్సి ఉంటుంది. పెద్ద ఆయనవు, నువ్వు మళ్ళీ అశ్రద్ధ చేసావు. ఇది నా బాధ ఆయన చెప్పుకోవటం. ఇదొక్కటే కాదు పెద్ద ఆయన, ఇంకా ముందు ముందు జీవితంలో బోలెడని ఎదురవుతాయి. అన్నిట్లో నుంచి కూడా కాపాడటానికి నువ్వే దిక్కు. నేను నీ వైపే చూస్తున్నాను. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సూపర్ పాట. సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ఆయన వైపు చూచినప్పుడు తన బలమైన బాహువు చేత నిన్ను నన్ను కాపాడిన మధురమైన ఘట్టాలు గత జీవితంలో బోల్డన్నున్నాయి. ప్రజెంటు ఎదుర్కొంటున్న ఇబ్బందికి పరిష్కారం ఏముందో ఆయనకు తెలుసు.
కాబట్టి గతంలో ఆయన చేసిన కార్యాలను దావీదు గుర్తు చేసుకున్నట్టు గుర్తు చేసుకో. నీ విశ్వాసం దెబ్బతినదు, నువ్వు టెన్షన్ ఫీల్గా. ఇన్ని దాటించిన నా దేవుడే ఈ మెట్టు కూడా దాటిస్తాడు. అవన్నీ అంటే వేర్లే అన్నయ్య, ఇది వేర్లే అన్నయ్య అంటే దేవుడి ముందు అంటావా? నా ముందను ఆ మాట నడిచింది మనిషిని కాబట్టి. నా ముందు అనమ్మా, నా ముందు అన్న ఆయన ఆ మాట నడుస్తుంది మనిషిని కదా. కొన్ని చేయగలుగుతా, కొన్ని చేయలేను, కానీ దేవుని ముందు అనొద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ బలవంతుడే. ఆయన ఎప్పటికీ బలవంతుడు. ఆయన బాహుబలం వీసుమంతా కూడా తగ్గదు తగ్గదు తగ్గదు. కాబట్టి ఈ మొట్టమొదటి మాటలో మీకేం అర్థమైంది? వెనక్కి చూసుకోవాలా లేదా? దేనికోసం చూసుకోవాలి? మామూలు కార్యాలు చేశాడు నీ జీవితంలో. ఈరోజు అసలు సజీవంగా ఉండి ఎడదాకా వచ్చి ఇట్లా ఉన్నావంటే ఆయన కార్యం అది. లేకపోతే ఎప్పుడు అవుట్ నువ్వు. అసలు కొన్ని సంవత్సరాల క్రితమే నువ్వు మట్టిగా కలిసిపోయి ఉండాల్సిందే. అట్లా కాకుండా నేటి వరకు సజీవుడిగా సజీవురాలిగా నిన్ను నిలబెట్టాడంటే ఆయన బలమైన బాహువు చేత ఎన్నో గండాలు దాటించుకుంటూ వచ్చి నిలబెట్టాడు.